లలితాలో నిజంగానే తరుగు తక్కువ, నిజ శ్రావణంలో ఇంకా తక్కువ, బంగార నగలకు తరుగులో ఇంకా 1% తక్కువ, వజ్రాభరణాలు 4000 తక్కువ. హలో సార్, నమస్తే సార్. కర్నూలులో 51వ బ్రాంచ్ స్టార్ట్ చేయడం ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీరు ప్రతిసారి అదే అడుగుతున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది అంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రాబోయే రోజుల్లో 101 పెట్టినప్పుడు కూడా మీరు అడుగుతారు ఎలా అనిపిస్తుంది, ఆ రోజు కూడా చెప్తాం, చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే 50 బ్రాంచ్లు సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయినాయి కదా సార్, అందుకే అడుగుతున్నాం. అతి త్వరలో 100ది కంప్లీట్ చేయాలి, అది టార్గెట్. మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అందరికీ థ్యాంక్స్. సార్, ఎలా అనిపిస్తుంది ఇక్కడ? అంటే ఆ రేట్స్ కానీ ఇక్కడికి వచ్చే కస్టమర్స్ కానీ ఎంతవరకు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? లేదు మేము ఇచ్చే ధరలకి ప్రతి ఒక్కరు రావాల్సిందే, దాంట్లో ఏ డౌట్ లేదు. సో 100% వస్తారు. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికేం రావు, మీకు తెలిసిన విషయమే. సో దాంట్లో ఏం డౌట్ లేదు. సో అంటే నేను ఈరోజు కూడా చెప్తున్నాను, ఇప్పుడు ఎంతమంది కర్నూలులో ఒక ఆప్షన్ లేదు. ఏం ఆప్షన్ లేదంటే ఎట్లా కంపేర్ చేసేది, ఎవరితో పోయి కంపేర్ చేసేది, అందరూ ఒకటే రేట్ అమ్ముతున్నారు కదా. సో ఇప్పుడు కంపేర్ చేసేదానికి ఒక ఆప్షన్ వచ్చింది. అట్లీస్ట్ మీరు కంపేర్ చేయమని చెప్తున్నా, మీరు డిజైన్ చూసుకొని కంపేర్ చేసుకోమని చెప్తున్నా. సో ఆ కంపేర్ చేసుకుంటే మీకే తెలుస్తుంది ఎలా ఉంది అని చెప్పేసి. సో అండ్ ఇక్కడ ఉన్న డిజైన్స్ కానీ మోడల్స్ కానీ అండ్ రేట్ కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర నేను అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే కర్నూలు ఇదే మనం లలిత స్టార్ట్ చేయడం, ఇంతకుముందు చాలా షాప్స్లో తీసుకునే ఉంటారు. ఇక్కడ తీసుకోవడం ఎలా అనిపిస్తుందో కూడా నేను అడిగి తెలుసుకుంటాను. ప్రతి ఒక్క కొత్త ఊర్లో లలిత జ్యువెలరీ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు డెఫినెట్గా కంపేర్ చేయాలి. నేనేం చెప్తున్నాను అంటే డబ్బులు ఎవరికి ఊరికైనా రావు. సో కంపేర్ చేసే ఆప్షన్ ఇప్పుడు మీకు ఉంది. ఎంతమంది ఆప్షన్ లేదు. సో ఎవరు ఏం చేయలేరు, కంపేర్ చేయాలనుకున్నా కూడా కంపేర్ చేయలేరు. ఇప్పుడు ఒక ఆప్షన్ ఉంది. మీకు నచ్చిన నగకి ఫోటో తీసుకోండి, ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి, 4 కాదు 40 షోరూంలో కంపేర్ చేయండి, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి. అదే కదా ఈ చెప్పేదానికి 400 కోట్లు ఖర్చు పెట్టాను. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికేం రావు.